ఆదన్ రోడ్డుకి పోతుందండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం బినిగేరి గ్రామంలోని కొండల్లో వెలిసిన శ్రీ నాగమునేంద్ర స్వామి దేవస్థానానికి వచ్చినాము. ఈ స్వామి స్వయంభూగా వెలిసినాడండి కొండల్లో. ఈ స్వామి ప్రతి శ్రావణ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ స్వామివారికి శనివారం ప్రత్యేకత. శనివారం భక్తులు కంటిన్యూగా వస్తుంటారండి. అదే స్వామివారి దేవస్థానానికి దారిదు. ఇదో దేవస్థానం ఇదే. రండి స్వామివారి చరిత్రను తెలుసుకుందాం, స్వామివారిని దర్శించుకుందాం రండి. మళ్ళీ అండ్ ఈరోజు మనం బినిగేరి సమీపాన ఉన్న దేవస్థానానికి వచ్చినామండి. చుట్టూ వాతావరణం. బినిగేరి కొండల్లో వెలిసిన దేవుడయ్యా నాగమునీంద్ర స్వామి మహిమలయ్యా. ఇలా కొండపైకి వెళ్తూనే ఉండాలి. స్వయంభుగా వెలిసిన శక్తి అయ్యా, భక్తులందరికీ కాపాడే దేవుడయ్యా. ఓ నాగమునీంద్ర స్వామి, నీ దయలే మా జీవన దీపం. కొండల్లో వెలసిన నీ మహిమా కోటి సూర్యుల వెలుగయ్యా. కొండల మధ్యలో తపస్సు చేసిన మహామునుల పుణ్యభూమి ఇది. వేల సంవత్సరాల ధ్యాన ధ్వనితో పవిత్రమైన క్షేత్రమిది. పచ్చని చెట్ల మధ్యలో పావనమైన నీ సన్నిధి. చుట్టూ వాతావరణం అదో దూరాన కనపడుతుంది. అదే మెయిన్ రోడ్ అండి. అక్కడ పచ్చికొండకు పోతుంది, ఇక్కడ ఆదోనికి వెళ్తుంది రోడ్డు. ఇది ఎవరు గుడి ఏం కట్టలేదు, గోపురం లేదు, కానీ మహిమ మాత్రం అద్భుతమంది. ఒక భక్తుడు వచ్చి చెట్టు కోయాలంటే పడగరు. జై వీర హనుమాన్. మనం బయట వాతావరణం అంతా చూసినాం కదా. ఇప్పుడు లోన స్వామివారి దేవస్థానం ఎలా ఉందో. రూపంలో ప్రత్యక్షమయ్యావు, ఈ కొండలో ఏది తీసుకోరాదు అని హెచ్చరించి కాపాడావు. ఆ భక్తుడు భయంతో నమస్కరించి స్వామి మహిమను గ్రహించెను. అప్పటి నుంచి కొండల్లో దైవ శక్తి వెలుగులు విరిసెను. బినిగేరి కొండల్లో వెలిసిన దేవుడయ్యా నాగమునీంద్ర స్వామి మహిమలయ్యా. స్వయంభుగా వెలిసిన శక్తి అయ్యా, భక్తులందరికీ కాపాడే దేవుడయ్యా. మొదట్లో ఎవరికీ తెలియని పవిత్ర స్థల మహిమా ఇప్పుడు తెలుసుకున్న భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. నాగమునీంద్ర దర్శనం కోసం కొండలు ఎక్కి వస్తున్నారు. మీ ఆశీస్సుల కోసం స్వామి నమస్కారాలతో నిలుస్తున్నారు. వారి చెప్పారండి పూజారి. స్వామి చెప్పండి. సాష్టాంగ మునులే ఇక్కడ కూర్చొని తపస్సు చేసిన గుహ ఇది. ఈ గుట్టు పేరే జివాను గుట్ట అని మునులే చెప్పిపోయినారు. కొంతమంది మునులు ఇక్కడ తపస్సు చేసి జివాను గుట్ట అని వాళ్ళే పేరు చెప్పిపోయినారండి. నాగమునేంద్ర స్వామివారు సర్పరూపంలో మనకి దర్శనమిస్తున్నారండి. స్వయంభుగా వెలిశాడండి. ఎవ్వరు స్వామివారిని ప్రత్యేకించి ప్రతిష్ట చేయలేదు. స్వామివారే స్వయంభుగా వెలిశారు. ఏదో చూశారు కదా నాగమునేంద్ర స్వామివారు. ఈ స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ దేవస్థానానికి దారి చెప్పాను కదా, ఇక్కడ ఆదోని నుంచి రావచ్చు, పత్తికొండ నుంచి రావచ్చు అండి. ఇక్కడ పైన కూడా ఆయన సర్పము శిరస్సులు ఉన్నట్లే ఉండదు. పూజారి చెప్పినట్లు పైన శిరస్సు పైన సర్పం చూడండి.
అందుకే ఈ స్వామివారి పేరు నాగమునేంద్ర స్వామి అని పేరు. అప్పుడు మునులు ఇక్కడ వచ్చి తపస్సు చేసి జీవానగుట్ట అనే పేరు పెట్టి ఇక్కడ స్వామివారి నాగమునేంద్ర స్వామి అని పేరు భక్తునికి చెప్పినారంట. మునులే వచ్చి భక్తునికి చెప్పినారంట. అప్పటి నుంచి ఇక్కడ స్వామివారి పేరు నాగమునేంద్ర స్వామి అని పూజిస్తూ భక్తులు కోరికలు కూడా స్వామివారు నెరవేర్చారంట. చాలామంది భక్తులు ఇక్కడ పూజారి వారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆశిస్తున్నామండి. స్వామివారి గుహ కూడా ఉంది. అదో గుహను చూద్దాం, వెళ్దాం పదండి. అదో చూశారు కదా గుహ. అదో ఈ గుహలో నుంచి స్వామివారి ఇక్కడికి వచ్చి స్వయంభూగా వెలిశాడండి. అదో గుహ ఇక్కడతో సర్పం ఎప్పుడు ఇక్కడ గుహలో ఉంటే దర్శనం ఇచ్చేది స్వామివారు. అదే నాగమునేంద్ర స్వామి సర్పం వచ్చేసి ఎప్పుడు ఈ గుహలో నుంచే వచ్చేదంటండి. పూజారి గారు చెప్తున్నారు. ఈ ఆలయం చరిత్ర పూజారి గారి మాటల్లోనే వింటున్నాం కదా. చూశారు కదండి, ఒక గుడి ఏమీ లేదండి, మొత్తం కొండ ప్రాంతమే. చుట్టూ కొండ ప్రాంతమే అండి. కొండల్లో వెలిసిన నాగమునేంద్ర స్వామి బినిగేరి గ్రామ సమీపంలో ఉంది చూడండి. ఈ స్వామివారికి అందరూ కృపాపాత్రులై ఉండాలని కోరుకుంటున్నామండి. శ్రీమన్నారాయణ గోవింద హరి గోవింద. ఆది సంతుల ముని స్వామి గోవింద హరి గోవింద. కోట మునులారమి పాద సేవ గోవింద హరి గోవింద. నీలమేఘ శ్యామ గోవింద హరి గోవింద. పూజారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పేసి ఇట్లా తిరిగిన చక్కనే రైట్ చెప్పేసేయండి. స్వామి ఇక్కడ నాగమునేంద్ర స్వామి అని శిలై నిలిచినాడు. సర్పరూపంలోన శిలై వెలిసినాడు. ఇక్కడ కొన్ని రోజులు మునువులు కూడా నిజారూపంగా శిలంలో స్నానం చేసేటప్పుడు ఒక సేనాయనికి కనపడి, మేము జీవానుగుట్లో ఉన్నామురా, ఇక్కడ తపస్సు చేస్తున్నాము, నువ్వు ఊర్లో పోయి ఎవరికి చెప్పొద్దు, చెప్తే తలబాలకు సస్తావసురా అని వాళ్ళు చెప్పి జీవానుగుట్టుకు వచ్చినారు. ఓకే ఏనాయన వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇక్కడ జీవానుగుట్లో మునుగులు ఉండాలని ఊర్లో ఉన్న పెద్దలు గ్రామస్తులు కూడా ఎవరు జీవానుగుట్లోకి వచ్చేవాళ్ళు కాదు. అవునులేండి. అది కొన్ని రోజులు అయిన తర్వాత ఇక్కడ గుట్టు కింద చేను ఉంది. చేను దగ్గర ఒక ఇరుకమాన్ ఉంది. అవునులేండి. ఆ చెట్టు నరకడానికి ఊర్లో చేను ఆయన అమ్మింటే వాళ్ళకి అవునులేండి ఆయన ఓటాలు పెట్టుకున్నాడు స్వామి ఊర్లో. ఆ స్వామి ఒక 4 గంట పెట్టుకొని జీవాను గుట్టుకు వచ్చినాడు. ఇరుకమాన కొట్టేకి కొట్టినారా? ఇరుకమాన కొట్టేదానికి మాన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన జీవాను గుట్లో నుంచి సర్ప రూపంలో నుంచి పోయి ఆయన మానెక్కి పడగెత్తి ఆయనకి కనిపించినాడు స్వామివారు. పడగెత్తి చూపించి మరి తిరిగి జీవాను గుట్టుకే వచ్చినాడు. ఆయన గుట్లోకి వచ్చిన తర్వాత ఆయన కూడా కొన్ని తెలిసిన
వ్యక్తి, ఆ, ఊర్లో ఉన్న ప్రజలందరికీ మంచి చెడ్డ చెప్పేవాడు, ఆ. ఊర్లో తాళి గాని ఆయనే కట్టేవాడు రాజశేఖర స్వామిని. అవునులేండి. అటువంటి ఆయన ఆ సర్పం చూసి జీవాన్ గుట్లోకి వచ్చి ఆ, ఆ పల్లెకి ఉమ్, ఒక గంట సేపు ప్రార్థన చేసుకొని ఉమ్, ఊర్లో పోయి అప్పుడు చాలా గొప్పోడు ఉన్నాడు అప్పాడ ఉమ్, మునుస్వామి కొండలోని జీవాన్ గుట్లోని మునుస్వామి. ఉమ్, అక్కడ ఎవరు పోయి చెట్లు కానీ ఆ, గుండు కానీ ఎవరు ఏం ముట్టొద్దండి, ఆ, అక్కడ ముడితే ఎవరు మిగులరు, ఉమ్. చాలా గొప్పోడు ఉన్నాడు నాగమునేంద్ర స్వామి అని అవునులేండి. ఆయన ఊర్లో ప్రజలందరికీ తెలిపినప్పటి నుంచి ఆ, ఇక్కడ జీవాన గుట్లోన ఆ నాగమునేంద్ర స్వామికి పూజా కార్యక్రమాలు ఆ. మా నాయనతో నుంచి మొత్తం అప్పటి నుంచి మీరే చేసుకుంటూ వస్తున్నారు? అప్పటి నుంచి మేమే చేసుకుంటూ వస్తున్నారు. చేస్తున్నాం సార్. ఓకే. ఇక్కడ మొదలు పూజారులు ఉమ్, నాయన అయిన తర్వాత మేము చేసుకుంటూ వస్తున్నాం. అవునులేండి. 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 ఓకే. భక్తితోన అవునులేండి. ఆ దైవని అంటే మీరు ఎక్కడ ఆదోళన నుంచి వస్తున్నారా ఇక్కడ పూజ చేయడానికి? అవును స్వామి, ఇప్పుడు అక్కడే ఉన్నాను పిల్లలు ఆహా. అక్కడ ఉన్నా కూడా శనివారం వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం వచ్చి ఖచ్చితంగా పూజ కార్యక్రమం చేసుకొని సాయంత్రం వరకు ఉండి ఆ, సాయంత్రం కూడా మరి పూజా కార్యక్రమం ముగించుకొని ఇంటికి ఆ. పోతాను. బా దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి. ఆ, మిగతా రోజులంతా వచ్చి ఇక్కడే నిద్ర చేసి అవునులేండి. పొద్దున్నే ఇక్కడ కార్యక్రమాలు చూసుకొని మళ్ళీ ఊరికి వెళ్తారు. వెళ్ళిపోయి నా జీవిత ఆధారానికి నేను అవునులేండి. అవును. అవునండి. అంటే ఇక్కడ గుడి ఏం లేదు, ఓన్లీ కొండలే గుడి. కొండనే గుడి స్వామి. గుడి ఇక్కడ స్లాబ్ కానీ ఏమీ లేదు స్వామికి. ఆయనే భగవంతుడు ఆయన ఆశీర్వాదం ఇచ్చినాక ఉమ్, మా నాయన ఇక్కడ అంతా బయలు చేసి అవునులేండి. ఆయన ద్వారబంధనం పెట్టి ఆహా. పైన బండ్లేసి అవునులేండి. గుడి ఆకారం తయారు చేసిన. ఆహా. అంటే ఇక వర్షం వచ్చినా ఏమన్నా గుళ్ళకి నీళ్ళు వస్తాయా? వస్తావు స్వామి, లోనకు వస్తావు నాయన. వస్తాయా? పైన నుంచి గుండెలో నుంచి ఆహా. వస్తున్నది. ఆహా. అది పూర్తిగా ఇంకా చేయడానికి ఆయన ఆశీర్వాదం ఇవ్వలేదు. అవునులేండి. ఆయన ఒకప్పుడు ఇక్కడ ఎవరు ప్రజలు వచ్చి ఆయనకి నాగమునేంద్ర స్వామికి సేవ చేయనప్పుడు కూడా ఆ గంగమ్మ ఆయనకు సేవ చేసింది. అవునులేండి. ఆహా. ఆ గంగమ్మ ఆయనకు సేవ చేసింది. అవునులేండి. ఓకే. ఎప్పుడు నిలిచినాడో తెలియదు ఆయన. అవునులేండి. ఇక్కడ శిలై గుండెకే సర్ప రూపంలో వెలిసినాడు ఆయన. అవునులేండి. మన మకం ఎట్లుంది అట్లుంది. అవునులేండి స్వామి. కింద సర్పము గుండెకి మలిసిన సర్పం ఉన్నట్లే ఉంది. అవునులేండి స్వామి. థ్యాంక్ యూ స్వామి. స్వామివారి సర్పం ఉంది. అవునులేండి. స్వామివారి గురించి ఈ కొన్ని విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్వామి. రైట్ స్వామి. అందరికి కూడా మీకు కూడా చాలా సంతోషం. రైట్ స్వామి. థ్యాంక్ యూ.